పోనీ ఇలా అడుగుదాం సార్. ఈ ఈ ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా? లేకపోతే ఇది ఇది కాలక్రమంలో రూపాంతరం చెందుతుంది తప్ప, ఒక స్త్రీ పురుషుడు ఉన్న ప్రతి చోట ఎక్కడా కూడా ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుందంటారా సార్? అది వాళ్ళ విజ్ఞానానికి నడవడికని బట్టి. వదిలేస్తానమ్మా. ఎందుకంటే నేను దేని గురించి మాట్లాడలేను. ఎందుకు మీరు ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా అంటే అతను మంచివాడా, బయటికి కనిపిస్తాడేమోనండి అని అంటారు. అది వాళ్ళ విజ్ఞత. అది నేనేం చేయను. నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నా నేను ప్రతి వ్యక్తిని పిలిపించి, అంతే అది. సో దట్ ఈస్ హిస్ ప్రాసెస్. నాతో ఒక వ్యక్తి స్నేహం చేసి ఒక 6-7 months ట్రావెల్ అయిన తర్వాత ఆయన మంచితనం భరించలేమండి, నాకు ఆయనతో స్నేహం కట్ చేసుకుందాం అన్నారు. ఫైన్. ఇప్పుడు నేనేం చేయను దానికి? ఆ స్నేహం కోసం నేను మారాలా? నేను మార్చను. నేను ఎవరిని మార్చను. అది నీ ఇష్టం, ఇది నా ఇష్టం. ఇది నా ప్రవర్తన, అది నీ ప్రవర్తన. ఏదో సంథింగ్ జల్ట్ వీఆర్ మీటింగ్. ఇంకో వ్యక్తి ఇది భగవంతుడు మీతో స్నేహం చేయొద్దన్నారండి అన్నారు. ఫైన్. అలా కూడా అన్నారు సార్? అన్నారు. ఫైన్ ఫైన్. భగవంతుడా? ఫైన్ ఫైన్, తప్పేం లేదు. అది వాళ్ళ నమ్మకం. అది ఏమో నాకు తెలియదు, ఏమైనా నాలో మైనస్ ఏమైనా చూసారేమో, నా మాట తీరులో ఏమైనా మైనస్ ఉండొచ్చేమో పొరపాటున. ఫైన్. సో అక్కడి నుంచి ఏంటి నేను నేర్చుకోవాలి. వాట్ డూ యూ డూ? దెన్ యూ కమ్ డౌన్ టు వెరీ క్లోజ్ సర్కిల్. నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, రైట్ ఫ్రమ్ టాప్ టు టో నీ గురించి తెలిసిన వాళ్ళతోనే నువ్వు ప్రయాణిస్తున్నావు అనుకో, నీకు సుఖం, వాళ్ళకి సుఖం. రైట్. కొత్త పరిచయం నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నారు. అండ్ ఇన్వేరియబుల్లీ ఏ పరిచయం ఉన్నా, ఎప్పుడు ఏది ఉన్నా కూడా ఒకే ఒక టాపిక్ నా దగ్గరికి వచ్చేది, సార్. కామన్ టాపిక్ సార్ పాటలు, అది వారితో. వారేమో ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పి, నాకున్న అనుభవంలో 4 మంచి, హ్యాపీ ఫినిష్, ద డే ఈజ్ ఓవర్. సో మీతో స్నేహం చేయకూడదు అనుకుని దూరమైన వాళ్ళైతే మీరు ఇంకా సరే అని. ఇది నాకు తెలియదు. ఇప్పుడు లైఫ్ అన్నది ఎలాగైపోయిందంటే ఇప్పుడు మీకు పరిచయస్తులు, నాకు పరిచయస్తులు వీరే అనుకోండి. వీరికి వారు తెలుసు, వారు తెలుసు. ఇప్పుడు ఇక్కడ పరోక్షం మనం కలిసినప్పుడు ఈ మాట అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు వారు నాకు తెలుసుకుని వారు నాకు కన్వే చేస్తారు. సో మీ గురించి ఇలా అన్నారు. ఫైన్. ఆయన దృష్టి, ఆయన ఆలోచన విధానంలో తప్పులేదు. లీవ్ ఇట్ ఆఫ్. దిస్ ఇస్ వాట్ ఐ అడాప్ట్. ఎనీథింగ్ ఎక్కడైనా ఇది మనకి ఇది ఇబ్బంది అని మనకు ఒకసారి తెలిసిన తర్వాత గెట్ అవే ఫ్రమ్ ఇట్. దట్ ఈస్ ది బెస్ట్ పాలసీ. అంతే. అంతేగాని అంతే. అర్థమైంది సార్. నీకు ఇది ఇబ్బంది అని అంటే అప్పుడే ఆ దీంట్లోనే ఎవరో ఆ సెట్లో ఉన్న దీంట్లో ఎవరో పెద్దలు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దలకి వెళ్ళి చెప్పండి. ఇంకా మీరన్న మీ దృష్టిలో అందరూ ఒకేలాగా ఉన్నారనుకోండి, బయటకు వచ్చేయండి. వాకౌట్. అట్లీస్ట్ నీ మనస్సాక్షికి, దీనికి నువ్వు యూఆర్ గివింగ్ ఎ వాల్యూ టు ఇట్ అండ్ దెన్ లివింగ్ స్ట్రాంగ్ ఆన్ ఇట్. ఇది గొయ్య అని తెలిసిన తర్వాత నువ్వు నేను ఎక్కడికి వెళ్ళి దూకుతానంటే ఇంకేం చేస్తావమ్మా మనం చెప్పండి. దాని తర్వాత అయ్యో ఇంత గొయ్యి ఉందా, ఇంత లోతుందా అని మీరు అడిగితే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దాట్. కరెక్ట్ సార్. దేర్ ఈస్ ఎ నార్మ్ యాజ్ ఎ కలీగ్ ఆల్సో. ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు ఫిక్స్ చేసి తప్పేం లేదు. ఓకే, లెట్ us think ఓకే ఐఎమ్ టాకింగ్ టు ఎ లేడీ, తప్పుగా భావించద్దు. యాజ్ ఎ మేల్ చౌవనిస్టిక్ వరల్డ్ అంటారు కనుక మేల్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజే అని అనుకుందాం. లెట్ ద ఫీమేల్ పుట్ ది బౌండరీ. మీరు శక్తి కదా, స్త్రీని శక్తితో కదా పోలుస్తారు. శక్తిని పెట్టమనండి. లెట్ అ పుట్ ఎ బౌండరీ విచ్ హూ కెన్ టచ్ నో వన్.
ఈవెన్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ టు ఎ ఉమెన్, నీ భార్య కూడా వద్దు అంటే యూ కెనాట్ టచ్ మేడం. అది శక్తి. యాజ్ అ మ్యారీడ్ మ్యాన్ ఐఎమ్ టెలింగ్ యూ. అలాంటప్పుడు ఈ మిగతాది ఏంటి ఉంది మేడం? నేను ఎప్పుడు అనేది ఏంటంటే, విత్ ఆల్ రెస్పెక్ట్ టు ది ఉమెన్, ఐ రెస్పెక్ట్ ది ఉమెన్ టు మై ఉమెన్ అన్న వీక్ పాయింట్ లేకపోతే ఒక అడ్వాంటేజ్ తీసుకుని చేయాల్సిందంతా చేసేసి తర్వాత తప్పు అంటే మాత్రం నేను ఎందుకు యాజ్ అ మేల్ ఐ విల్ నెవర్ అగ్రీ మేడం. ఐఎమ్ టెలింగ్ యూ. నాకు 100% నేను ఒప్పుకోను. నేను మీరు స్ట్రాంగ్గా ఉండండి. పురాణాల నుంచి చూస్తున్నాం మేడం. లేరా? అప్పుడు జరగలేదా ఇవన్నీ? నేను సరే ఇవాళ సొసైటీ, ఇవాళ లైఫ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. జరగలేదా? హౌ స్ట్రాంగ్ ది ఉమెన్ వేర్ దేర్. అవును, విమెన్ ఇట్ టు బి డెఫినెట్లీ స్ట్రాంగ్ సార్. పరిస్థితులు మెన్ ఆల్సో నీడ్ టు లెర్న్ టు. నేను అనేది ఏంటంటే, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది 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 కాదు. ఫస్ట్ కర్టేల్ యువర్ సెల్ఫ్. మీకు మీరు బౌండరీస్ సాలిడ్గా పెట్టుకోండి. లివ్ ఇన్ దట్. నో వన్ కెన్ టచ్ యూ. అవన్నీ వదిలేసి వాడు ఇది చేశాడు, వీడు ఇది చేశాడు, వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఐఎమ్ సారీ. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ రాంగ్, ఇఫ్ ఐఎమ్ రైట్ ఐఎమ్ రైట్. నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను మ్యామ్, మీరు నమస్కారం పెట్టండి. వాట్ విల్ నేను మీ చేయి లాక్కుని షేక్ హ్యాండ్ తీసుకుంటానా? నేను నమస్కారం పెడితే మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు. నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆటోమేటిక్లీ అంటాను. ఆ తర్వాత నన్ను గిల్లేడు, నన్ను గుచ్చాడు, ఇవన్నీ ఎందుకు? కానీ సార్ అంటే మీరు అనేది రైటే. ఇప్పుడు ఏమైపోయిందంటే కొంచెం ఒక వివాదాస్పద వాతావరణం, ఏం జరుగుతుందో అని ఒక ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు మీరు అన్నది రైటే సార్. నేను అనేది ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, ఆటోమేటిక్లీ ఏమైపోతుందంటే దే విల్ ఆల్వేస్ బీ. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాము, ఇదే ఒక ఇంటి సమస్య అనుకోండి, ఇది అంతే ఇల్లే, ఏదైనా ఇల్లే, అక్కడ ఇదే పీపుల్ విల్ స్టార్ట్ షేరింగ్. ఇది వీళ్ళకి కొంతమంది సపోర్టు, వాళ్ళకి కొంతమంది సపోర్ట్. ఈ దీంట్లో ఇటుపక్క ఎంతమంది ఉన్నారు, అటుపక్క ఎంతమంది, ఇటుపక్క ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు, అటుపక్క. ద హోల్ థింగ్ గోస్ డైల్యూటెడ్. అంటే పెంట అవుతుంది ఊరికే, ఏ పరిష్కారం రాదు. అంతకంటే ఇండివిజువల్ లెవెల్లో వన్ హ్యాస్ టు లెర్న్ టు ట్యాకిల్ ఇట్. అంటే అంతే ఏముంది మ్యాక్సిమం తీసి పెట్టేస్తారు, పక్కన పెట్టేస్తారు అంతే. ఇవాళ యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ మా టు వర్క్. యూ డోంట్ హ్యావ్ టు బి డెస్పరేట్ అంటారు. బట్ అఫ్ కోర్స్ సార్, ఏం లేరా మనకి చాలా మంది ఉన్నారు రియల్లీ లివ్డ్ లైక్ దట్. మీరన్న కాన్షియస్ ఇవి ఒకవైపు అయితే, రెండో వైపు ఇన్నోసెంట్గా మెంటల్ స్ట్రెంగ్త్, ఒక గేజింగ్, ఒక అంచనా వేయని పరిస్థితుల్లో ఇరుక్కున్న వాళ్ళ కథలు చాలా వింటూ ఉంటాం. అది దురదృష్టకరం. మేజర్ ఏమైపోతుందంటే, ప్రతి మనిషి ఒక చైల్డ్హుడ్లో చాలా సెక్యూరిటీగా అమ్మా నాన్న పెంచుతారు ఓ 15-16 ఏళ్ళ వరకు. 16 ఏళ్ళ నుంచి ఈ బికమ్స్ టోటలీ ఫ్రీడమ్. వాడి ఆలోచన విధంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ దీంట్లో ఏమైపోతుందంటే, ఈ సెక్యూర్ దీని నుంచి ఒకసారి ఫ్రీడమ్ వచ్చి రెక్కలు వచ్చినట్టు అయిపోతుంటుంది. అక్కడి నుంచి ఆస్పిరేషన్స్ స్టార్ట్ అవుతాయి. నేను ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఇవాళ నేను లింక్ ఇట్ టు డిఫరెంట్ థింగ్. చేసిన తర్వాత కంఫర్టబిలిటీ, నాకు కారు కావాలి, నాకు ఫ్లాట్ కావాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, దీనికి నేను ఏంటి కష్టపడి మీరు చేయొచ్చు, ఆర్ యూ సబ్మిట్ అండ్ యూ ఎండ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కంఫర్ట్ అని చూసుకునేసరికి ఏంటంటే, ఇది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిలబడి ఇది చేసి ఓకే ఫైన్ అన్నారనుకోండి, అయిపోయింది థాట్ ప్రాసెస్. మన దేశంలో అంత ఎక్స్ట్రాడినరీలీ ఇంటెలిజెంట్ పీపుల్ అమ్మ. చదువుకున్న వాళ్ళని కాదు, చదువుకోని వాళ్ళు చూడండి ఒక్కొక్క బ్యాంక్ ఫ్రాడ్ అవన్నీ ఎలా చేస్తున్నారు.
ఆ తెలివితేటలు నిజంగా ఒక మంచి దీని గురించి ఎంత బాగుపడుతాం. కరెక్ట్. అది చేయట్లేదే. వాడు తెలివితేటలంతా ఇంకోటి మోసం చేసే డబ్బు నేను సంపాదించాలి అన్న దీని మీదే వస్తున్నాయి. ఎన్ని ప్రాంక్ కాల్స్, ఎన్ని సైబర్ క్రైమ్స్. ద ఫెల్ ఇస్ ఇంటెలిజెంట్. దానికి వాడు కరెక్ట్గా ఏంటంటే ఆ చేరేవాడు కూడా అలాగే ఉంటారు. వాడు కూడా చేర్చుకునే వాళ్ళు కూడా ఆ మైండ్ సెట్లో ఉన్నవాడిని చేర్చుకుంటాడు. అక్కడ కాస్త బుద్ధి చెప్పేవాడు ఉన్నాడని నీకు బయట పంపించండి రా అంటారు. ఆ ఇంటెలిజెన్స్ కనుక మీరు వాడుకున్నారనుకోండి, ఫెంటాస్టిక్.